ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంకా సాగుతూనే ఉంది. రకరకాల వార్తలొస్తున్నాయి. ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి కూడా చుట్టుకోబోతుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దాంతో పాటు బీజేపీ వాళ్ళ ఫోన్‌లు గూడా కిషన్ రెడ్డే డైరెక్ట్‌గా మాట్లాడిన పరిస్థితి. మా ఫోన్‌లు గూడా ట్యాప్ అయినాయి. రఘునందన్ రావు ఫోన్ ట్యాప్ అయింది. తర్వాత దుబ్బాక ఎలక్షన్స్‌లో, తర్వాత మునుగోడు ఎలక్షన్స్‌లో కూడా వీళ్ళు ట్యాపులు చేశారు అన్నట్టు చెప్తున్నారు. అంటే బీజేపీ కూడా నమ్ముతుంది ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు. డైరెక్ట్‌గా ఎవరైతే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనే మాట్లాడిన పరిస్థితి. కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయితే కేసీఆర్ అండ్ ఫ్యామిలీకి తిప్పలు తప్పవనుకోవచ్చా? తమిళిసై గారి ఫోన్ ట్యాపింగ్ చేశారు. గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. హ్మ్. ఇప్పుడు అది కూడా బయటపడుతుంది. హ్మ్. నల్గొండలో 2 కానిస్టేబుల్‌లని కీలకంగా తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు ఇప్పుడు. హ్మ్. మొత్తం నల్గొండ కేంద్రంగానే జరిగిందంట ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా వీళ్ళందరూ భయపడ్డట్టే ఉప ఎన్నికలు ఎప్పుడెప్పుడైతే ఉన్నాయో మునుగోడు, హ్మ్. దుబ్బాక ఇవన్నీ ఆ మధ్య కాలంలో సంచలనం ఈ అవును. ఎన్నికలు. అసలు దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలకైతే ఇదొక ఎత్తు అన్నట్టుగా సాగాయి ఆ టైంలో మంచి అవును. రసవత్తరంగా. హ్మ్. అయితే ఆ టైంలో అవతల పార్టీ వాళ్ళు డబ్బులు వీళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, అది కామన్ హ్మ్. అయిపోయిందిలే. వాళ్ళు చేసుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు, ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని వాళ్ళని దారిలో పట్టుకోవడం అన్నమాట, డబ్బులను తీసేసుకోవడం. వీళ్ళని మాత్రం వదిలిపెట్టేయడం. హ్మ్. అలా వీళ్ళు పంచుకున్నారు. ఎవరు గెలవాలో వాళ్ళు గెలుచుకున్నారు, ఎవరు ఓడాలో వాళ్ళు ఓడుకున్నారు. అవి తర్వాత సంగతి, అది ప్రజా తీర్పు, దాన్ని ఎవరేం చేయలేరు. కాకపోతే అంతకుముందు ప్రచారంలో భాగంగా ఎక్కడెక్కడైతే వీళ్ళు డబ్బులు అటు ఇటు ట్రాన్స్ఫర్ అయిందో అవన్నిటిని వీళ్ళు ట్రాప్ చేశారు. నెక్స్ట్ ఆ టైంలో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు టైంలో కూడా ఫోన్లు ట్యాప్లు అయ్యాయి. నెక్స్ట్ సమతామూర్తి విగ్రహం ఆవిష్కరణ టైంలో కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయి. చాలా సందర్భాల్లో ఫోన్లు ట్యాప్ అయ్యాయి. అన్నీ బయటకు వస్తున్నాయి. ఒకటొకటి ఇప్పుడు మొన్నేగానే హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్ మొన్న బయటపడింది. హ్మ్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు భయపడుతున్నట్టుగా కిషన్ రెడ్డి ఫోను, వీళ్ళ ఫోను, బండి సంజయ్ ఫోన్ అని వీళ్ళు అనుకుంటున్నారు. హ్మ్. అండ్ అలాగే ఈటల గారి ఫోన్ అనుకుంటున్నారు. కానీ గవర్నర్ గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని తెలిసిన వెంటనే మొత్తం వీళ్ళందరినీ తీసుకెళ్లి తిహార్ కూడా కాదు, ఈసారి అండమాన్ జైలే వీళ్ళకి. కవితకైనా తీహార్ జైలుతో సరిపెట్టారు కానీ వీళ్ళనైతే తీసుకెళ్లి అండమాన్ జైల్లో వేయాలి, ఈ కేసీఆర్‌ని, ఆ కేటీఆర్‌ని.